జాగా మీ ఊరికి రా మరి మనకెందుకు లేదు? అందుకే ఇప్పటి నుంచి మేము నిజాయితీగా బతుకుతామని వాళ్ళకి దోచిపెట్టేదానికి మీరెందుకు? ఆమె కష్టపడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, లేనట్టని పెడుతున్నారు. ఇప్పటి నుంచి ఏదైనా మీ దృష్టికి ఇస్తాను. నా దృష్టికి కావాల్సిన పనిలే. ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిపడి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి. కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంతలేని స్టాంపు వెండర్లు అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరూ మీ దగ్గర డబ్బు పెట్టి రాత్రి పూట ఇస్తారో పొద్దున ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? కొంచెం తలబోతే నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని నాకు తెలిస్తే ఎవరి మీద ఎలాంటి లేకుండా నేను శిక్షణ పెట్టాను. ఎంక్వైరీలో మీరు కష్టాలు మీరు పెట్టాలి. ఎంక్వైరీ వచ్చినప్పుడు నేను సాక్ష్యాలు కూడా ఇప్పిస్తాను. ఏసీ వాళ్ళని కూడా ఇంకా దుర్మార్గ పరిస్థితుల్లో ఏసీ వాళ్ళు కూడా ఏం చేస్తారు. ఇక్కడ ఎవరికి లంచాల రూపంలో డబ్బు ఇవ్వకూడదు, ఇవ్వరాదని నేను పెట్టిమంటా నువ్వు పెట్టిస్తావు. వాడు దేశానికి సేవ చేస్తానని మీరేం చేస్తానరా? రేపటి నుంచి నాకు ఒక మనిషిని పెడతాడు, మీకు తెలియకుండా మీరు ఏం చేసేది తెలుస్తాము. నీకు వయసు వచ్చింది, ఏమేమన్నావు, చచ్చిపోతావు నువ్వు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు అబద్ధాలు చెప్పాలి. తీసుకునేట్టు 10 రోజుల ద్వారా రుజువు చేసి ఏమైతావు? రాజీనామా చెప్తావు. ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే నేను వచ్చిన అదే పనిగా. మీకు మొన్న నా దగ్గరికి వచ్చింటే చెప్పినా ఏం జాగిరి ఇది? మీ నాయన మీ అబ్బగారు చంపించే జాగిరి అనుకుంటున్నావా? దోపిడీ ఎంత దొరికితే అంత ఇంత అని కాదు. ఏమో మీ అబ్బగారి సొమ్ము షేలకు గుర్తు తీసుకున్నట్టు తీసుకుంటున్నాడు, ఇంటికి బాగా తీసుకున్నట్టు తీసుకుంటాడు. దగ్గర డబ్బు తీసుకోవాలని చెప్తావా? దగ్గర డబ్బు తీసుకోకుండా పనిచేస్తానని చెప్తావా? దేవుడి మీద పెట్టి చెప్పు. దేవుడి మీద పెట్టము. వినాయకుడి సొమ్ము ఇక్కడ ఫోటో అందుకోయా నుంచి ఎవరు దగ్గర ఆఫీస్ మీద పనికి వచ్చిన రిజిస్టర్లలో కానీ డబ్బు తీసుకోండి. ఎవరి మీద ప్రమాణం చేస్తాను? మీకు మీ డిపార్ట్మెంట్ ఎట్లున్నారంటే ప్రొద్దుటూరికి పోస్టింగ్ ఇస్తే మీరు సొంత ఊరు ఎవరమ్మా? సరస్వతమ్మ. మీది